మదనపల్లి రవి థియేటర్ దమ్ము 75th డే హౌస్ఫుల్. నాకేం అర్థం కాలేదు. నేనేమనుకున్నానంటే ఏదో ఖాళీగా ఉండదన్న మూల కూర్చొని ఏదన్నా వెళ్ళిపోదాం అనుకున్నా. వచ్చి చూస్తే అసలు దమ్ము థియేటర్ కంప్లీట్లీ, రవి థియేటర్ కంప్లీట్లీ ఫుల్ అన్నమాట. అప్పుడు అర్థమైంది నాకు మదనపల్లి వాళ్ళకి సినిమా అంటే ఎంత పిచ్చి అని చెప్పి. ఎలాంటి సినిమా అయినా సరే మదనపల్లి మినిమం ఆక్యుపెన్సీ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. అలా మదనపల్లి థియేటర్లలో సినిమాలు చూడడానికి ఇక్కడికి వచ్చి బెంగళూరు చదువు అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు రాయచూటి నుంచి బైక్ వేసుకొని బెంగళూరుకి ఒక 50 సార్లు వెళ్ళింటా. వెళ్ళేటప్పుడు ఎప్పుడు మదనపల్లి దారిలో నుంచి వెళ్ళామని ఎప్పుడు ఒకటే థాట్, అరే జాబ్ కాదు ఏదో సాధించాలి, జాబ్ వద్దు ఏదో సాధించాలి, ఏం చేయాలరా అని చెప్పి ఇదే రోడ్లలో రాయచూటి నుంచి బెంగళూరుకి మదనపల్లి దాటుకుంటే వెళ్ళే ప్రతి ఒక్కసారి నేను ఆలోచించుకున్నాను ఏదో సాధించాలని చెప్పి. అలా సరే మనం ఏదో సాధిద్దాం, సినిమాలు అంటే పిచ్చి కదా అని చెప్పి సినిమాల్లోకి అయిపోయాను. మీ అందరి ప్రేమ వల్ల హీరోని అయ్యాను. థ్యాంక్ యూ. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒకసారి మదనపల్లికి వచ్చి మదనపల్లి థియేటర్లలో సినిమాలు పిచ్చి పిచ్చిగా చూసేవాడిని. అదే థియేటర్లలో నా సినిమా పడ్డాం. మీరందరూ ఏదో పెద్ద హీరోకి సెలబ్రేట్ చేసినట్టు నాకు మీరందరూ సెలబ్రేట్ చేయడం, మా ఊరు నుంచి నాకు ఎలాంటి వీడియోస్ అయితే వస్తాయో, ఐ మీన్ సినిమా రిలీజ్ అయినప్పుడు స్క్రీన్ మీద జరిగే గోల్ ఎలాంటిది అయితే వస్తుందో, మదనపల్లి నుంచి నాకు ఫ్యాన్స్ అందరూ అలాంటి వీడియోస్ పంపేవాళ్ళు.